ఈ ఆత్మ పేరేంటి అంటే మోసపుచ్చు ఆత్మ. ఆత్మల గురించి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ చెప్తా. ఇంకొక ఆత్మ భ్రమపరచు ఆత్మ, ఇంకొక ఆత్మ వెలుగుదూత ఆత్మ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ బాప్తిసం విషయంకి వచ్చేసరికి మనుషులందరి మీద ప్రభావం చూపించినది ఏంటంటే తనను తాను మోసపుచ్చుకుంటున్నటువంటి ఆత్మ. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటి సంబంధమైన సాంగత్యాలలో తనను తాను మోసపుచ్చుకుంటున్నారు చాలామంది క్రైస్తవులు. నేను బాప్తిసం పొందాను. ఏంటి నువ్వు పొందిన బాప్తిసం? బాప్తిసం వెనకాల దాగి ఉన్నటువంటి దైవ మర్మం ఏమిటి తెలుసుకున్నావు? ఇవేం మాకు తెల్లన్నా, ఆడ మీటింగ్ పెట్టి పోయినాము, దేవుడు రేపో మాపోచ్చాడని భయపెట్టిస్తే ఆ భయానికి తట్టుకోలేక బాప్తిసాలు తీసుకున్నావన్నా? బాప్తిసాల్లో ఉన్న రకాలన్నీ నిన్ను నీవు మోసపుచ్చుకునే బాప్తిసాల్లోనూ ఉండదు. ముంచడమే గనక వదిలిపెట్టుకొని ఉండి ఉంటే ఈ 7 సంవత్సరాల్లో చాలా మందిని ముంచేవాడిని. పౌలుకు ఏ ప్రత్యక్షతనిచ్చాడో దేవుడు, ఆ ప్రత్యక్షతలో దేవుని కృపలో నిలిచిన వాడనే చెప్తున్నా. పౌలు అందరికీ బాప్తిసాలు ఇవ్వలేదు. పౌలు కాలింగ్, పౌలు విజన్ అది కాదు. పౌలు చేత బాప్తిసం పొందబడినటువంటి కుటుంబాలు కొన్ని. నేను బాప్తిసంలో ఉన్నానని చెప్పుకుంటూ నిన్ను నీవు మోసపుచ్చుకునే పరిస్థితిలో ఉండొద్దు. నా ప్రియ దైవ జనాంగం, అవిను జాగ్రత్తగా. నీవు ఆరాధించడానికి వచ్చిన దేవుడు, నీవు సేవించడానికి వచ్చిన దేవుడు, నీవు చేతులెత్తి మొక్కేటానికి వచ్చిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ఆయన నడవడికలో నడిపింపులో నువ్వు నడవగలిగితేనే నిత్యత్వానికి నువ్వు చేరగలవు. మొదట చెప్పా, రియాలిటీని చూసుకొని డూప్లికేట్స్ ఎన్నో వచ్చాయని. కొంచెం ముందు వచ్చింటే బాప్తిసాలను చూసిందరు. చాలా మంది చిలకరింపు బాప్తిసాలతో పబ్బం గడుపుతూ ఉంటారు. చాలా మంది ఉంగరాన్ని ముద్దు పెట్టుకునే బాప్తిసాలతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. చాలా మంది జ్ఞాన స్నానం అనే బాప్తిసంతో తృప్తి పడుతూ ఉంటారు. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుని యొక్క నియమం అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తూ మాట్లాడతాడు, చదవద్దు. పోరాడువాడు నియమం ప్రకారం బడి పోరాడితేనే వానికి ఏం తక్కుతుందట చెప్పాలా? పోరాడువాడు నియమం ప్రకారం బడి పోరాడితేనే వానికి కిరీటము దక్కుతుంది. దేవుడు ఒకటి నియమించాడు, ఒక బాప్తిసాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నియమించిన బాప్తిసము కాదని
దేవుడు పంపిన ఆత్మ కాదని మరికొన్ని ఆత్మలు ఉన్నాయి. దేవుడు చెప్పిన బాప్తిసము కాదని మరికొన్ని బాప్తిసాలు ఉన్నాయి. నీ బతుకు భూమి మీద ముగించుకుని తుది శ్వాస భూమి మీద విడిచి తుది శ్వాస భూమి మీద ముగించుకునే లోపు నీవు ఆరాధిస్తున్న దేవుని నియమం ప్రకారమని దేవుడు నియమించినటువంటి బాప్తిసము పొందితేనే నువ్వు పరలోకంలో దేవుని రొమ్మున ఆనుకుంటావో. నడిపించే కాపరి గుడ్డివాడైతే మంద కూడా గుడ్డితనంగానే వెళ్ళిపోతుంది. నా ప్రియ దైవ జనాంగమా, గమనించు జాగ్రత్తగా. ఈరోజు నువ్వు ఏ బాప్తిసంలో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. బాప్తిసం అనగా అసలైన నిర్వచనం ఏమిటో మనకు తెలియదు. ఈరోజు నేను బాప్తిసం పొందానని చెప్పి బాప్తిసాన్ని పొందిన వాళ్ళు అనేకులు దేవునికి అవమానకరమైన బ్రతికి పడిపోతున్నారో, నిలవలేకపోతున్నారో. ఒక అర్థం బాప్తిసం అనగా ఏంటి అంటే, బాప్తిసము నిన్ను నిలబెడతాదే కానీ నిన్ను పడగొట్టేది బాప్తిసము కాదు. ఈరోజు బాప్తిసము తీసుకున్న నీవు దేవునిలో నిలబడి ఉన్నావా? దేవునిలో కట్టబడి ఉన్నావా? క్రమక్రమముగా పేర్చబడి ఉన్నావా? ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నావన్నది గొప్ప సంగతి కాదు. ఆ బాప్తిసంలో నువ్వు నిలబడ్డావా, చేతగాక కుప్పకొలిపోయావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నావో నాకు తెలియదు. నీవు కలిగి ఉన్న బాప్తిసము నిన్ను దేవునికి కరెక్ట్గా ఏకం చేస్తుందా? ఈరోజు బాప్తిసాల పేరిట దేవుని అడ్డం పెట్టుకొని, బైబిల్ అడ్డం పెట్టుకొని, సంఘాలను అడ్డం పెట్టుకొని దుష్టత్వం పరిపాలన చేస్తుంది, అంధకారం పరిపాలన చేస్తుంది, వెలుగుదూత వెళ్తా ఉంది. నా ప్రియులారా, ఈ మాటలు మీతో చెప్తున్నాడు ఆత్మదేవుడు, విని జాగ్రత్తగా. అపం శుభం తెలియని పిల్లలకి, మంచిదో చెడుదో తెలియనటువంటి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘానికి దేవుడు చెప్పిన నియమం ప్రకారమడి సేవ జరిగించక నియమము తప్పి సేవ జరిగిస్తున్నారు. దేవుడు ఆది అపోస్తలకు క్రమమైన బోధనిస్తే అక్రమమైన బోధలు నడుస్తున్నారు చాలా మంది. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. నీవు తుది శ్వాస విడిచిపెట్టి తనువును వదిలిపెట్టి పోయే లోపు సత్యమేదో అసత్యమేదో, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసము నీకు అర్థం కాకపోతే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధము నీకు అర్థం కాకపోతే, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా నీకు తెలియకపోతే నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు. సమస్తమును పరీక్షించమని, మేలేదాన్ని చేపట్టమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మెరిసేదంత బంగారు కాదు.
తీసుకునేదల్లా కాదు. నాకులాగా వైట్ అండ్ వైట్ వేసినంత మాత్రాన, బైబుల్ సంకన పెట్టి మాత్రాన కాదు. ఏమి పరీక్షించగలుగుతున్నావు? రెండింటి మధ్య ఏం వ్యత్యాసం కనుక్కుంటున్నావు? ఏమి తెలుసుకుంటున్నావు? సంఘము నీకు ఏం నేర్పిస్తుంది? మంచేదో చెడేదో నేర్పిస్తుందా? ఏది చేయకూడదో ఏది చేయాలో నేర్పిస్తుందా? ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి నీచమైనవో, ఏవి తుచ్చమైనవో నేర్పించగలుగుతుందా? ఏవి ముట్టకూడదో వేటిని ముట్టాలో? మందిరంలోనికి వచ్చిన నీవు ఏం నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నావు? బాప్తిజం తీసుకున్న నీవు బాప్తిజం గురించి ఏం తెలుసుకొని బాప్తిజం తీసుకున్నావు? నా అమ్మ చెప్పింది, నా నాయన చెప్పినాడు, నా మొగుడు చెప్పాడు, నా పిల్లని చెప్పింది, నా అత్తమామలు చెప్పాడు. వాళ్ళ కొడుకు కాదు నువ్వు బాప్తిజం తీసుకోవాల్సింది. ఇది నీ రక్షణకు సంబంధించిన కార్యము. చనిపోయిన తర్వాత నీ ఆత్మ నిత్యత్వానికా, నిత్య నరకాగ్నికా? ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునేటువంటి నీకు రక్షణ కార్యం ఇది. భక్తిలో ఉన్నామని చెప్పుకుంటూ, ఆత్మీయతలో ఉన్నామని చెప్పుకుంటూ, మందిరంలో ఉన్నామని చెప్పుకుంటూ నిన్ను నీవు ఏల మోసపుచ్చుకుందు. నా ప్రియ దైవజనంగా జాగ్రత్తగా గమనించి మాటలు. బాప్తిజము నీ రక్షణకు సంబంధించింది. ఎవడో బలవంతం చేస్తే, ఎవడో చెప్తే నో, జరిగించొద్దు ఆ కార్యాన్ని. ఏ బాప్తిజంలో ఉండి మాటలు వింటున్నావు? బాప్తిజానికి ముందు నీ బ్రతుకు, నీ జీవితం, నీ సాక్ష్యం ఏంటి? బాప్తిజము తర్వాత నీ జీవితము, నీ సాక్ష్యము ఏంటి? బాప్తిజానికి ముందు నీ గురించి నీ ఇంటి వాళ్ళు, నీ ఊరి వాళ్ళు ఏమనుకుంటున్నారో, బాప్తిజం పొంది బయటికి వెళ్ళిన, ఇంటికి వెళ్ళిన నీ గురించి ప్రజెంట్ స్టిల్ ఇప్పుడేమనుకుంటున్నారు ఏంటి? అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? తేడా ఏంటి? మార్పు ఏమొచ్చింది? మార్పు లేని బాప్తిజాలు ఎన్ని తీసుకుంటే ఏ లాభం? దేవుని ఆత్మతో నీ ఆత్మ ఏకము కాని బాప్తిజాలు ఎన్ని తీసుకుంటే ఏ లాభం? ఏం తేడా వచ్చింది నీలో బాప్తిజం తీసుకోక ముందు, బాప్తిజం తీసుకున్న తర్వాత? తీసుకోకముందు నీ బ్రతుకు, నీ సాక్ష్యం అదే. బాప్తిజం పొందిన తర్వాత నీ సాక్ష్యం అనే జీవితం అదే. ఏమి చచ్చాయి, ఏమి తొలగిపోయాయి, ఏ బాధని పోయింది, ఏ కృతజ్ఞత నీలోకి వచ్చింది? అసలు బాప్తిజం తీసుకున్నారని ఎవరిని నమ్మిస్తున్నావు? బాప్తిజం తీసుకున్న నీ కుటుంబ జీవితంలో నీ సాక్ష్యం కోల్పోతే చచ్చిపోయిన వాడు చచ్చిపోయిందంత సమానం. బాప్తిజం తీసుకుని ఇంట్లో అడుగు పెడతావు. ఈరోజు సాయంత్రం నీ ఇంట్లో వాళ్ళకు తెలుసు నీ పరిస్థితి ఏంటో, నీ చరిత్ర ఏంటో. ఒకప్పుడు ఇంట్లో నీకు సాక్ష్యం లేదు బాప్తిజానికి ముందు. ఇప్పుడు బాప్తిజం తీసుకుని ఇంట్లో అడుగు పెడుతున్నావు. సాక్ష్యము లేని నీ జీవితంలో నీ కుటుంబము చెప్పాలి, బాప్తిజము తీసుకున్న తర్వాత వీని బతుకు మారింది, ఈమె జీవితం మారింది, అప్పుడు లాంటి మనిషి కాదు, అప్పుడు లాంటి మాట తీరు లేదు.
ఏంటి నీ సాక్ష్య జీవితం? నా ప్రియులారా, నీవు ఏ బాప్తిసంలో ఉండి మాటలు వింటున్నావో జాగ్రత్తగా గమనించు. బాప్తిస్వము ఒక్కటే అని లేఖనం సెలవిస్తుంది. 10-20 లేవు, 20-30 లేవు. బాప్తిసము ఒక్కటే. ఆ ఒక్కటైన బాప్తిసం గురించి నీకు ఎంత మట్టుకు అవగాహన ఉంది? వచ్చే వాళ్లకు ఏం తెలియదు, బోధించేవాడన్నా వాళ్ళకు చెప్పగలుగుతున్నాడా? సత్యాన్ని వివరించి, ఉచితపరిచి, విశ్లేషించి, వివరించి బోధించగలుగుతున్నాడా? వాళ్ళు వచ్చారు, నేను ముంచుతున్నా. కడుపులో బాధలేస్తుందండి. దర్శనము పిలుపు కలిగిన వాడు ఎవడో, దర్శనము పిలుపు లేని వాడు ఎవడో, దర్శనము పిలుపు కలిగిన వాడు ఎవడో అర్థం కావడం లేదండి. ఏది రియాల్టో ఏది డూప్లికేటో అర్థం కావడం లేదండి రాకడ దినాల్లో. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం నువ్వు తెలుసుకో. నేను బలవంతం చేసి బాప్తిసం ఇచ్చేది కాదు సంఘం. ఇది నీ రక్షణ కార్యం. ఇది నీ నిత్యత్వానికి సంబంధించినది. ఇది నీ పరలోకానికి సంబంధించినది. ఒకవేళ ఇదే శాశ్వత కాలము ఇక్కడే ఉంటాననుకుంటే ఈ బాప్తిసాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. చనిపోయిన తర్వాత నీ దిశ నిర్దేశాలను, నీ గమ్యం ఏమిటో తెలియపరిచేదే బాప్తిసం. నా ప్రియ దైవజనాంగమా, తెలుసుకో, వేరియేషన్ తెలుసుకో. ప్రతిదీ నమ్మొద్దు గుడ్డిగా. మంచి ఏదో చెడేదో వివరించుకో, మేలేదో కీడేదో తెలుసుకో, సత్యమేదో అసత్యమేదో తెలుసుకో. ఈ సత్య సంబంధమైన అనుభవం లేకుండా ఏదో చుట్టం సూపులాగా అలా వచ్చి అలా వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే ఇక్కడికి వచ్చినా ఏదో ఒక నామకాస్తిలాగా మందిరానికి అలా వచ్చి అలా కూర్చొని బట్టను అలగకుండా మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు. ఎన్నేళ్ల మనిషి మందిరానికి వచ్చినా బట్టను అలగదు, బతుకు మారదు. పైకేమో బాప్తిసం పొందాం, పైకేమో రక్త మాంసంలో చేయేస్తున్నాం. ఆలోచన చేసుకో ఒకసారి. ఏది నీలో మార్పు కలిగింది? ఏ విధంగా నువ్వు రూపాంతరము చెందావు? తీసుకోక ముందు నీ గురించి ఏమనుకుంటున్నారు? క్రీస్తు లేనప్పుడు నీ సాక్ష్యం ఏంటి? ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న తర్వాత నీ సాక్ష్య జీవితం ఏంటి? చాలా ప్రాముఖ్యమైనది బాప్తిసం. చనిపోయిన తర్వాత నీ దశ నిర్దేశాలు, ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యం, గురి దగ్గర ఏంటో నేర్పించేది బాప్తిసం. ఈ విషయంలో చాలామంది తప్పిపోతున్నారు, నాతో సహా. కాబట్టి ప్రియులారా, 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, బతుకున్నప్పుడే సత్యం ఏంటో తెలుసుకోండి. అసత్యంలో ఉండమాక, అంధకారంలో ఉండమాక. నువ్వు వెళ్తున్న సంఘము దినదినము నిన్ను ఆత్మీయతలో ఎదిగిస్తుందా, దినదినము ఆత్మీయతలో దిగజారుస్తుందా? నువ్వు వెళ్తున్న సంఘము దినదినము నీ
నీ ఆత్మను ఫలభరితంగా మారుస్తుందా, ఎండిపోయే విధంగా చేస్తుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం నీ అవసరతల అక్కర్తలు, భౌతికమైన అవసరతల అక్కర్తలు తీర్చేవాడు కాదు. నీ ఆత్మను పరిశుద్ధపరిచి ఆయన ఉండే స్థలానికి తీసుకుని వెళ్ళేవాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును యూజ్ అండ్ త్రో చేసుకుంటున్నారు. అవసరాలకు వాడుకోవడం, అవసరమైన తర్వాత వదిలిపెట్టడం. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు? నా అప్పులు తీరుస్తాడని. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు? నా రోగం తీరుస్తాడని చెప్తే, నువ్వు ముందు మందిరానికి రామ్మా, వచ్చినన్నా, ముందు బాప్తిజం తీసుకోమా, తీసుకున్నా. ఏది? మందిరానికి వచ్చినా బాప్తిజం తీసుకున్నా అప్పులు తెగవే, రోగాలు పోవే. ఏ మైండ్ సెట్తో మందిరానికి వస్తున్నావు? ఏ పాయింట్ ఆఫ్ వేలో దేవుడు నీకు అర్థమయ్యాడు? యేసు క్రీస్తు యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఏం తెలుసుకున్నావు? నాకు యేసయ్య గురించి అంత తెలియాల్సిన అవసరం లేదన్నా. భూమి మీద బతికినంత కాలం నా పబ్బం గడిచిందా లేదా యేసయ్య నమ్ముకుంటే? నా కొరతలు తీర్చినాయా లేడా? అరే మరణం కథ పక్కన పెడదాం, చావు కథ పక్కన పెడదాం. ముందు బతికినంత కాలం నా అక్కడతల అవసరతలు తీరుతున్నాయి లేదా? ఈ విధానంలో ఉండద్దు, మంచిది కాదు. ఇన్నేళ్ళ నీ సర్వీసులో, ఇన్నేళ్ళ నీ ఎక్స్పీరియన్స్లో యేసయ్య ఏంటో నీకు అర్థం కాలే. యేసయ్య ఇచ్చిన జనన మరణ పునరుత్థానాలు ఏంటో నీకు అర్థం కాలే. అర్థం కాలేదు కాబట్టి నీ బతుకు కూడా అర్థం పడతలేని బతుకు బతుకుతున్నావు. పేరుకు మాత్రమే బ్రతికున్నావు, నువ్వు మృతుడవే. బాప్తిజం తీసుకున్న తర్వాత నీ ఆత్మ గట్టి గింజగా మారుతుందా, లేకపోతే తాలు గింజ పొట్టుగా మారిపోతున్నావా? ఏంటి బాప్తిజం గురించి ఏం తెలుసుకొని బాప్తిజం తీసుకొని ఇక్కడ నిలబడ్డావు? పరిశుద్ధ గ్రంథంలో లోతైన మాటలు ఎన్నో ఉన్నాయి. మప్పి పెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు. సత్యం బయటికి రావడం లేదు, అసత్యం బయటకు వస్తుంది. సత్యం మరుగున పడి ఉన్నది. ఎప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించేది? ఎప్పుడు నువ్వు సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకున్నది? పేరు గొప్ప, ఊరు తిప్ప. మనిషి చూస్తేనేమో సింహాసనం మీద కూర్చున్నాడు, మనిషి చూస్తేనేమో రాజరికపు వస్త్రాలు ధరించాడు, మనిషి చూస్తేనేమో రాజ కిరీటాన్ని పెట్టాడు, మనిషి చూస్తేనేమో రాజదండాన్ని చేత పట్టాడు. యేసయ్య దగ్గర నిలబడితే, ఎందుకు వచ్చావు ఈ లోకానికి? సత్యాన్ని స్థాపించడానికి వచ్చా. పేరు గొప్ప, ఊరు తిప్ప, పేరుకు రాజు. యేసయ్యతో తిరిగి మాట్లాడుతున్న మాట సత్యం అనగా ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్? ఒక రాజుకే సత్యం ఏంటో అర్థం కాలేదు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? అతనికా యేసయ్య గురించి తెలుసు, పదవిలో ఉన్నాడు, పదవి వ్యామోహంలో ఉన్నాడు. నీకు నిజంగా యేసయ్య కావాల్సింది వస్తే, యేసయ్య అవసరము నీడు నీకు ఖచ్చితంగా కావాల్స్తే, యేసయ్య గురించి మొట్టమొదటిగా చచ్చిపోయే లోపు నువ్వు తెలుసుకునటానికి నీ వయసుని, నీ సమయాన్ని హెచ్చించు, లేకపోతే మానుకో. అటు ఇటు ఉండమాక, అరకొర భక్తి నేర్చుకోమాక, యేసయ్య గురించి అరకొర తెలుసమాక.
నా ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్త గమనించు. నీ చివరి మరణం నీ ఎదుటికొచ్చి నిలబడే లోపు సత్యాన్ని అసత్యానికి మధ్య తేడా తెలుసుకో. ఎక్కడ నిలబడితే నేను నిత్యత్వాన్ని సంపాదించుకుంటా, ఎక్కడ ఉంటే నేను నిత్య మహిమలోనికి వెళ్తా. ఎన్నాళ్ళు ఆ అంధకారంలో, ఆ చీకట్లో మరిగిపోతావు. భూ సంబంధమే అన్నీ తెలుసుకున్నావు, యేసయ్య గురించి నీకు బొట్టు బిల్ల తెలుసు. అదేంటన్నా, యేసయ్య పానం ఇచ్చింది తెలుసు, యేసయ్య రక్తం కాల్చింది తెలుసు. యేసయ్య మరలా వచ్చాడో రాడో నాకైతే తెలియదు. చెప్పినాడు వచ్చానని. నేను నిక్కరేసుకున్నప్పటి నుంచి చెప్తున్నారన్నా. ఏమని ఏమని ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏడి ఇప్పుడు నా వయసు 50, 60, 70 సంవత్సరాలు. వస్తానని రాలేదే. ఎందుకు రాకుండా ఆలస్యం చేస్తున్నాడో, నీ హృదయము తెరవబడితే, నీ మనోనేత్రం వెలిగించబడితే ఆ విషయం నీకు అర్థమవుతుంది. ఏ ఒక్కడు నశింపక ప్రతి వాడు నిత్య జీవం పొందడానికి నీకు టైం ఇచ్చి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చేలోపు ఎక్కడ నువ్వు విడిచిపెట్టబడతావో, ఎక్కడ వదిలిపెట్టబడతావో, ఇంత బతికి యాడ ఇంటికి వెళ్ళి వచ్చావో, ఇంత భక్తి చేసి దేవుని మీద ఇంత ప్రేమ, ఉత్తుత్త ప్రేమను ఉలగబోసి రేపు ఆ నిజమైన దేవుడు వచ్చేటప్పుడు నువ్వు ఆయనతో పాటు ఎత్తబడలేదనుకో, ఆలోచన చేసుకో. ఆ రాకడ ఎలా ఉంటుందంట? మీకులాగానే అందరూ కూర్చున్నారంట ఇక్కడ. యేసయ్య రాకడ వచ్చేసరికి నిజమైన ఆయన పిల్లలు మీలో నుంచి ప్రత్యేకించబడి పై కొనుక్కోబడతారట. ఒకడు విరవబడతాడట, ఒకడు ఎత్తబడతాడట. ఏ గుంపుకు చెందిన దానివి నువ్వు? ఏ గుంపుకు చెందిన వాడివి? పొయ్యలోపు ఎటువంటి భక్తి నేర్చుకుంటున్నావు? భక్తిలో ఉన్న నాణ్యత ఏంటి? అన్ని బ్రాండెడ్ వాడుతున్నావు. భక్తి విషయం ఒకసారికి యాదైన దేవుడే కదూ, యాదైన సంఘమే కదూ. మూతి పళ్ళు రాలగొడతా మాట అంటే వేరే ఎవరి దగ్గరనండి, ఇక్కడ అనమాక. యాడైన దేవుడేనా? యాదైన మందిరమేనా? యాదైన దేవుడు యాదైన మందిరం అయితే మరలా సమర్పణ, ప్రతిష్ట, వైరాగ్యం అన్నవి మాటలు ఎందుకు బైబిల్ గ్రంథంలో పెడతాడు? ఆ మధ్య బస్ స్టాండ్కి వెళ్తే ఒకరిని డ్రాప్ చేయడానికి దేవుడు ఒక చిన్న మాటను చెప్పాడు. పరలోకంలో ఎవరుంటారని. బస్సు కొంచెం లేట్ అయింది, అలాగ నిలబడుకున్నాను. ఆ మెల్లనైన స్వరం మాట్లాడుతుంది, అరే నాన్న, బస్ స్టాండ్లో ఏముంటాయిరా? మిమ్మల్ని అడుగుతుంది ఇది, నన్ను అడిగిందని మిమ్మల్ని అడుగుతున్నా. బస్ స్టాండ్లో ఏముంటాయి? రైల్వే స్టేషన్లు ఏముంటాయి? ఎయిర్పోర్ట్లు ఏముంటాయి? చెప్పండి. బస్ స్టాండ్లో ఏముంటాయి? రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో రైళ్ళు ఉండడం యానని చూసారా? బస్ స్టేషన్లో బస్సులు ఉంటాయి, రైల్వే స్టేషన్స్లో ట్రైన్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్స్ ఉంటాయి. పరలోకంలో ఎవరుంటారయ్యా? పరదేశంలో పరిశుద్ధులు మాత్రమే ఉండగలిగిన స్థలం అదే. అక్కడ వేరొకటి రావటానికి వీలు లేదు. సత్యం ఏంటో అసత్యం ఏంటో గ్రహించిన వాడు, భూమి మీద ప్రభు కొరకు తన జీవితాన్ని అర్పించిన వాడు.
ప్రభువును సంపాదించుకున్నవాడు. ఎవరికి 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 నిర్ణయించబడిందయ్యా పరలోకం? పరిశుద్ధులకు. ఒకసారి ఆలోచన చేయి. ఈ పరిశుద్ధులు ఎలా అయ్యారు అంటే సత్యమేదో అసత్యమేదో గ్రహించుకున్నారు వీళ్ళు. కాబట్టి నీవు కూడా ఉన్న చోటే ఉండమాక. నీకు తెలిసిన అరొకర ఆ గుచ్చులో, ఆ మెదడులో అరొకర దేవుని గురించి అంతే కాదైనా నీ ఊహకు నీ మేధస్సుకు అందని దేవుడైనా, అంత అందని దేవుడు నీకు అందుబాటులోకి వచ్చాడు. అందని దేవుని గురించి తెలియకపోయినా అందటానికి వీలుగా వచ్చిన ఆ దేవుని గురించి తెలుసుకొని బతుకో. కొట్టు చప్పలు బిగ్గర యేసయ్యకి. అందనంతా ఉన్న ఆకాశాలు దాటుకున్న ఆ దేవుని గురించి తెలియకపోయినా నీకు అందుబాటులోకి వచ్చాడు ఆయన. ఆయన గురించి తెలుసుకో. నీవు పట్టుకునడానికి వీలుకరమైన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన గురించి తెలుసుకో. వేటిని చూచామో, వేటిని విన్నామో, వేటిని తాకామో అవే చెప్తున్నాం. నా ప్రియ దైవ జనాంగమా, ఆషామాషిక మందిరానికి వచ్చి వెళ్ళదండి. నీ పట్ల ఉన్న దేవుని సంకల్పం, చిత్తం ఏంటో గమనించండి జాగ్రత్తగా. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో పదిలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. రైట్. ఇప్పుడు ఉపదేశంలోనికి వెళ్తున్నాం. ఇందాక చెప్పింది ఏందన్నా? ఆమెనంటాకల్లా మాకు ఎక్కడ లేని సంతోషం ఉన్నా. అబ్బ, ఎంత తొందరగా అయిపోయేసినారు నాయన. మంచి ఇన్నాళ్ళకు మమ్మల్ని అర్థం చేసుకునేవాన్నా. ఇంతవరకు ఇచ్చింది హెచ్చరిక అంటారు దాన్ని. హెచ్చరిక. హెచ్చరికను జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటే బాగుపడతావు. హెచ్చరికను జాగ్రత్తగా రిసీవ్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే జలసమాధి అయిపోతావు. ఇంకొన్ని రోజులలో సమస్త భూమండలాన్ని నాశనం చేయబోతున్న హెచ్చరిక వచ్చింది. ఆ హెచ్చరిక నోవాహు దగ్గరికి వచ్చింది. నోవాహు ప్రసంగించాడు, చెప్పడం మొదలుపెట్టాడు. హెచ్చరికను రిసీవ్ చేసుకున్నవాడు బాగుపడతాడు. హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన వాడు కొట్టుకొని పోతాడంతే. ది గ్రేట్ 101 షిప్ టైటానిక్. హెచ్చరికలు వస్తున్నాయి, సిగ్నల్స్ వస్తున్నాయి, ఐస్ బర్గ్స్ ఉన్నాయి, మంచు కొండలు ఉన్నాయి. హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. చరిత్రలో మిగిలిపోయే విధంగా ఒక పాఠం నేర్చుకుంటున్నాం. ఇదివరకు మీతో చెప్పింది పరిశుద్ధాత్ముడు. హెచ్చరిక పుత్రుడు మిమ్మల్ని హెచ్చరించాడు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి. రైట్. ఈ మధ్యాహ్న వేళలో